భారతదేశాన్ని కాపాడడానికి సైనికులు ఉన్నారు, బార్డర్లో ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీని మొత్తం వాళ్ళు పాపం సాక్రిఫైస్ చేసి మన ఫ్యామిలీస్ రక్షించడానికి పాప అక్కడ ఉన్నారు. వాళ్ళకి లీవ్ ఉండదు, ఏముండదు, చలి తప్ప. వాళ్ళంతా కష్టపడి అక్కడ చేస్తుంటే ఇక్కడేమో ఇండియా పాకిస్తాన్ ఏమో మా గొడవ అంటాం. మరి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎందుకు నడుస్తుంది? ఇక్కడ క్రికెట్ మ్యాచ్ మటుకు ఎందుకు నడుస్తుంది? వై ఆర్ అలౌయింగ్ దట్? అడుగుతున్నాను. మనం ఇది అడగాలండి. నువ్వు ముందు ఇండియాకి పాకిస్తాన్ ఉన్న ఫ్రెండ్షిప్ లేకపోతే ఏంటో డిసైడ్ చేసుకో. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి అందరికి ఇన్విటేషన్లు, విపరీతమైన డబ్బు అన్ని చేసుకుంటున్నారు. అప్పుడు అందరు కలిసి ఉంటాం. మనం ఓడిపోతే వాళ్ళని తిడతాం, వాళ్ళు గెలిస్తే ఓ అంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడ బార్డర్లో మన కోసం కాపాడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? అది కరెక్ట్? అది న్యాయం? అది ఒకవైపు ఏమో వాళ్ళ ఫ్యామిలీస్ని చేసి వాళ్ళు రెడీ, ఈజ్ ద సోల్జర్ ఈజ్ రెడీ టు టేక్ అ బుల్లెట్. వాడికి ఏం జ్వరం వచ్చినా నేను వెళ్ళి చూశాను, అక్కడ వాడి అవస్థ చూశాను. వాడు ఛాతీ మీద వాడు బుల్లెట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు, ఏ నిమిషానికి రెడీగా ఉన్నాడు. ఎవరి కోసం? మన కోసం. మన ఏంటి అతను బంధువా, ఫ్రెండా, రిలేషనా? ఏమీ లేదు. అంత చేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఈ క్రికెట్ మ్యాచ్ పెట్టి ఇండియా పాకిస్తాన్ పెట్టి గొడవలు జరుగుతున్నాయి తెలుసు కదా. ఇండియా పాకిస్తాన్ పెట్టి వాళ్ళు రావడం, ఆడడం, వెళ్ళిపోవడం. ఇది కరెక్టా? ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. టైం లేదు. నేనేమంటున్నాను, ఓకే వాళ్ళ స్పోర్ట్స్ అంటే అన్నీ వదలండి. మా మార్షల్ ఆర్ట్స్ ఉంది, మా మార్షల్ ఆర్ట్స్ ఎంతోమంది మేము పిలుస్తున్నాం, మేము వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాం. పాకిస్తాన్ వస్తే మటుకు వీసాలు ఇవ్వట్లేదు. మన భారతదేశంలో మార్షల్ ఆర్ట్స్ కరాటే టోర్నమెంట్కి వస్తే ఇవ్వట్లేదు. ఓపెన్ ఇట్. డాన్స్, ఆర్టిస్ట్ ఓపెన్ చేయండి. అంతే తప్ప వన్ సైడ్గా చేయడం, ఆడుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఇది బట్ నేనేం చెప్తున్నాను, ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. నేను ఈ సెక్యులరిజంనే నేను ఫాలో అవ్వాలని నేను చెప్తున్నాను. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్ అందరికీ ఇక్కడ హక్కు ఉంది. ఆంగ్లో ఇండియన్స్ అందరికీ హక్కు ఉంది. రాజకీయాలు వచ్చినప్పుడు వీళ్ళందరికీ మన అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు. భారతదేశం డెవలప్ అవడానికి వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు. ఎవరైతే ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళందరికీ అధికారం ఉంది. దే హ్యావ్ గాట్ ద రైట్. డోంట్ డినై దెమ్ ఆఫ్ ద రైట్. ఎంత పర్సెంటేజ్ అంత పర్సెంటేజ్కి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వండి, జాబ్ ఇవ్వండి. వాళ్ళకి ట్యాక్స్ కడుతున్నారు కదా, మా ట్యాక్స్ తీసేస్తున్నాం శాలరీ నుంచి. తీసేసి ఎందుకు వాళ్ళని సపోర్ట్ చేయించాలి? సో దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మనం ఇప్పుడు రాజకీయం అనేది వేరు. ఎందుకంటే తమిళనాడు, కర్ణాటక తీసుకుంటే అండి ఎలక్షన్ టైంలో ఒక ఇష్యూ వస్తుందండి, మీకు అందరూ తెలిసే ఉంటుంది, కావేరీ ఇష్యూ. ఈ కావేరీ ఇష్యూ ఎలక్షన్ టైంలోనే మాట్లాడతారు, కొట్టుకుంటారు, తిడతారండి. ఎలక్షన్ అయిన తర్వాత ఇంకేం ఉండదు. అది ఒక బ్యాంక్లో అలాగే పెట్టుంటారు. అప్పుడప్పుడు ఎలక్షన్ టైం తీయడం, యూజ్ చేయడం, మళ్ళీ పెట్టడం. అంటే జనాలు అలాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు వాడుకుంటున్నారు. జనాలు మనం ఎదురు తిరగాలి. మనం ఎవడైనా మాట్లాడుతున్నప్పుడు మీటింగ్లో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో మీరు వినండి. వాళ్ళందరూ కలిసి ఉంటేనే ఈరోజు మన లైఫ్. అంటే నేను చెప్పేది పెద్ద పెద్ద హై క్లాస్ అయినా, మిడిల్ క్లాస్ అయినా, లో క్లాస్ అయినా, హిందూ అంటే హిందూ ముస్లిం గురించి మాట్లాడదాం, క్రిస్టియన్స్ పక్కన పెట్టండి. హిందూ ముస్లిమ్స్ హెల్ప్ లేకుండా కుదరదు, ముస్లిమ్స్ హిందూ హెల్ప్ లేకుండా కుదరదు. వ్యాపారంలో అవుతుందా? నేను ఒకటే అడుగుతున్నాను. ముస్లిమ్స్ సరే మీకు అంటే మీకు అంత ఇష్టం లేదు, అసహ్యం కదా, బయట బోర్డు పెట్టండి, హిందూస్ నాట్ అలౌడ్ అని పెట్టండి, వ్యాపారం చేయండి, చూద్దాం అవుతుందా? మీకు వ్యాపారం వస్తుందా? ఓన్లీ ముస్లిమ్స్తో మీరు చేసుకుంటే అవుతుందా? అవ్వదు. సేమ్ హిందువులు కూడా మాకు అందరూ కావాలి. అలాగే హాస్పిటల్ ట్రీట్మెంట్ అన్నప్పుడు ఎక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుందో అక్కడ అన్నీ రావచ్చు, అందరూ రావాలి. లేదు నేను నా మతం వేరే, నా కులం వేరే, నేను రాని చెప్తే పోయేది నువ్వే. లేదు ఆ డాక్టర్ నా మతం కాదండి, నా కులం కాదండి, నేను ఆయనతో చేయను, నాకు వేరే డాక్టర్ కావచ్చు. టైం ఉందా నీకు? చచ్చిపోయే ముందు నేను కాపాడేవాడు అడుగుతావా? లేదా తొందరగా నా ప్రాణం కాపాడని చెప్తావా? అలాగే కాలేజెస్, యు టేక్ ఎనీథింగ్ అండి, కుదరదు. అది ఇండియాలో అది కుదరదు. ఇండియాలో మనం అందరూ కలిసి ఉండాలి. ఇంకో